Let's go. అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ అడ్వకేట్. సో ఈరోజు విషయానికి వస్తే కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఏఐబి మీద, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ మీద. సో ఎలా అప్లై చేసుకోవాలి, సో సిలబస్ ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు మీకు ఆ డౌట్లు క్లియర్ చేద్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఏఐబి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19th అనేది రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ముందుగా నోటిఫికేషన్ తెలుసుకుందాం. సో మీకు లైవ్ కూడా నోటిఫికేషన్ చూపిస్తాను, డేట్లు ఎప్పటి వరకు ఉన్నాయి, సో ఏమైనా చేంజెస్ చేశారనేది కూడా మీకు లైవ్ చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మరిన్ని లీగల్ పాయింట్స్ కానీ లా గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో పాయింట్లోకి వెళ్తే, Let's go. సో ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళేసి గూగుల్ క్రోమ్కి వెళ్ళి అక్కడ ఇలా మన డిస్ప్లే ఓపెన్ అవుతుంది. ఈ డిస్ప్లే ఓపెన్ అయినప్పుడు అందులో ఏఐబిఈ అని ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19th అని ఎంటర్ చేస్తే మీకు ఇలా ఫోల్డర్ వస్తుంది. ఈ ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి పైన కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే మనకు అఫీషియల్ సైట్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, ఈ పీడిఎఫ్ అని ఏదంటే నోటిఫికేషన్ అనేది, ఇది పీడిఎఫ్ అంటే డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది. ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మీకు ఇలా వస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ విత్ రిగార్డింగ్ షెడ్యూల్ ఆఫ్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19th. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది 3rd October 2024. సో అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏఐబి 19th బిగిన్స్ ఫ్రమ్, అంటే ఎప్పటి నుంచి బిగిన్ అవుతుందని, September 3rd. ఇక్కడ మీరు చూసుకుంటే September 3rd. పేమెంట్స్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ ఏఐబి 19 స్టార్ట్స్ ఫ్రమ్, అంటే అదే రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజు నుంచే పేమెంట్స్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి పెట్టారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏఐబి 19th క్లోజ్డ్, అంటే ఎప్పుడు క్లోజ్ అవుతుంది, October 29th అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే. సెకండ్ వన్ వచ్చారు లాస్ట్ డేట్ ఆఫ్ కరెక్షన్ ఇన్ రిజిస్ట్రేషన్ ఫామ్, అంటే మన రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏదైనా చిన్న మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడం కోసం October 13th అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. అంటే 25th అప్లికేషన్ కంప్లీట్ అయిపోతే 28th పేమెంట్ క్లోజ్ అయిపోద్ది. అక్కడ తర్వాత మనకి 30th మన లాస్ట్ డేట్ కరెక్షన్ కూడా పెట్టారు. పీరియడ్ ఆఫ్ ఆన్లైన్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు అఫీషియల్గా November 18th అని ఇచ్చారు, కానీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది సిచ్యువేషన్ బట్టి మనకి రిలీజ్ చేస్తారు. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇచ్చున్నారు November 24th 2024. లాస్ట్ టైం కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే డేటు అప్పుడు ఈ బార్ ఎగ్జామ్ ఎన్రోల్మెంట్ కొద్దిగా స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ లేట్ అవడం వల్ల దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి December 10th మార్చారు. సో కింద నోట్ అనేది ఒకటి పెట్టారు. ప్లీజ్ నోట్ దట్ ద పాసింగ్ పర్సెంటేజ్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 45% ఫర్ జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఎట్ 40% ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్. అంటే ఏంటంటే వీళ్ళు ఫిక్స్ చేసి కింద పెట్టారు, ఇంత పర్సెంటేజ్ అయితేనే మీరు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారని చెప్పేసి పెట్టారు. లాస్ట్ టైం సేమ్ పెట్టారు, కానీ కొన్ని రాంగ్ ఆన్సర్లు పెట్టడం వల్ల దాన్ని నెగిటివ్ చేశారు. సో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది దేనికోసం అంటే, మనకి యాక్చువల్గా మన కోర్టులో ఒకళ్ళతో తీసుకోవాలంటే ఇంతకుముందు లేదు, ఒక 10 years బ్యాక్ లేదు. లా ఎగ్జామ్ పాస్ అయిపోతే వెంటనే స్టేట్ బార్ కౌన్సిల్లో మెంబర్ అయిపోతారు, తర్వాత ఒకళ్ళతో వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే, ఒక ఇండియా లెవెల్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇది క్వాలిఫై అయిన వాడికి మాత్రమే ఇండియాలో ఎక్కడైనా వాదించుకునే, ఎక్సెప్ట్ ఒక సుప్రీంకోర్టు, ఏ కోర్టులో వాదించుకునే అవకాశాన్ని మనకి బీసీఐ కల్పించింది, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది. సో మనం బ్యాక్ సైడ్ వస్తే ఇది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషను. మనం బ్యాక్ సైడ్ వస్తే నోట్ చూస్తే తర్వాత మనం అప్లికేషన్ ఎలా అనేది తర్వాత చూద్దాము. సో వీళ్ళు ఇందులో రీసెంట్గా కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ అనేది రిలీజ్ చేశాడు. మొన్నటిదాకా సెంటర్లు అనేది ఎక్కడో తెలీదు. సెంటర్లు అనేది కొన్ని సెంటర్లు పెట్టారు. కొత్తగా ఒక విజయవాడ సెంటర్ కూడా యాడ్ చేశారు. ఆ విజయవాడ సెంటర్ కూడా మనకి ఇచ్చారు. సరే, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇందులో సిలబస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిలబస్ అనేది మనం చూసుకుంటే ఏమేమి సిలబస్ ఇచ్చారనేది రిలీజ్ చేశారు. నార్మల్గా అందరూ ఊహించినట్టుగా పాత సిలబస్ ఇచ్చున్నారని చెప్పి, అంటే ఓల్డ్ సిలబస్ ఇచ్చారనుకున్నారు. కాబట్టి సిలబస్ మొత్తం ఇప్పుడు కొత్తది కూడా యాడ్ చేసి పెట్టేసరికి కొంచెం అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది మనకి సిలబస్ ఫర్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 19 అని టాపిక్, సబ్జెక్టు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి దాంట్లో నుంచి అనేది.
సో ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే కాన్స్టిట్యూషన్ లా నుంచి 10 మార్క్స్ వస్తాయి. దాంట్లో ఎలాంటి చేంజ్ లేదు. 10 మార్క్స్ దాన్ని ప్రిపేర్ అయిపోవచ్చు. ఐపీసీ మనకి ఇండియన్ పెనల్ కోడ్, దీన్ని మనకి కొత్తగా పార్లమెంట్లో అమెండ్మెంట్ చేశారు. జూన్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని కూడా యాడ్ చేశారు. సిఆర్పిసి ప్లేస్లో న్యూ భారతీయ నాగరిక సురక్షక సంహిత అని చెప్పేసి న్యూ బిఎన్ఎస్ఎస్ అనేది కొత్తగా పెట్టారు. కొత్తది బిఎన్ఎస్ఎస్ అనేది. దీంట్లో 10 మార్క్స్. కానీ ఇది ఎలా ఇస్తారు, క్వశ్చన్స్ అని ఎక్కడి నుంచి వస్తాయని ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ. నాకు తెలిసినంత వరకు ఇది కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ సిఆర్పిసి నుంచి బిఎన్ఎస్కి, అంటే బిఎన్ఎస్ చేంజ్ అయినప్పుడు ఏ సెక్షన్లు చేంజ్ అయ్యాయని మాత్రం ఇస్తాం. కాకపోతే లాంగ్ సెక్షన్లో ఉన్నాయి కాబట్టి అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు ఇండెక్స్ చదువుకొని ఎగ్జామ్ ఎలాగో ఓపెన్ బుక్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఈ కొత్త చట్టాలు కూడా తీసుకొని పోతే బెటర్ అని నా ఉద్దేశము. అండ్ ఇంక మూడోది వచ్చేసరికి సిపిసి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్, దీంట్లో కూడా ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఇది ఒక 10 మార్క్స్ ఉన్నాయి మనకి. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనకు వచ్చేసరికి 20, అదొక 28, 38 మార్క్స్ ఇక్కడే ఉన్నాయి. అంటే మన సిపిసి కోడ్ ద్వారా సిపిసి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కూడా 10 మార్కులకి వచ్చింది. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేసరికి దీనికి ఏంటంటే న్యూ భారతీయ సాక్ష్య అభినయ అని ఈ ఎవిడెన్స్ కూడా కొన్ని చేంజెస్ చేశారు. దాంట్లో నుంచి కూడా రెండిట్లో కలిపి వస్తాయి కాబట్టి 8 మార్క్స్ ఉంది. ఇక మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలా ఉంటుందండి. ఆల్టర్నేటివ్ డిస్ట్రిబ్యూట్ లా, తర్వాత ఫ్యామిలీ లా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, అడ్మినిస్ట్రేటివ్ లా, ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ కేసెస్ ఆఫ్ ఏ పర్సనల్ మిస్కండక్ట్ అండ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్, తర్వాత కంపెనీ లా, ఎన్విరాన్మెంటల్ లా, సైబర్ లా. 14th వన్ వస్తే లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా ఒకటి, అండ్ లా ఆఫ్ టర్ట్ అండ్ ఇంక్లూడింగ్ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఉంది. దానికి ఒక 5 మార్క్స్ ఉన్నాయి. లా రిలేటెడ్ టు ట్యాక్సేషన్ సంబంధించి కూడా ఉంది. లా ఆఫ్ కాంట్రాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ ప్రాపర్టీస్ లాస్ అండ్ నెగిషబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. అది కూడా ఉంది 8 మార్క్స్కి. సో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒక 2 మార్క్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ లాస్ 2 మార్క్స్. అంటే ఇప్పటి వరకు మనకు సిలబస్ తెలియదు కాబట్టి టోటల్ 100 మార్క్స్. ఇప్పటివరకు మనకు సిలబస్ తెలియదు, ఏమి ఇస్తారు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఈ సిలబస్ రిలీజ్ చేశారు. కానీ మనకున్న టైము ఈ రోజు నుంచి మనం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి మన సిలబస్ లేదు. ఈ మధ్య ఒక 2-3 డేస్ క్రితం ఈ సిలబస్ అనేది మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది వెబ్సైట్లో అఫీషియల్గా పెట్టడం జరిగింది. సో అయితే ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు కరెక్ట్గా 1 మంత్ మాత్రమే టైం ఉంది. 1 మంత్ అంటే 30-35 డేస్లో మాత్రమే టైం ఉంది ఎగ్జామ్కి. ఈ 35 డేస్లో ఎలా చదవాలి అనేది పాయింట్ ఇప్పుడు. సో మనకి కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి అందరికీ ఎవరికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలిసి ఉండవు, కానీ మీరు తీసుకెళ్ళండి. ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో 10 మార్కులు, ఓకే. తర్వాత సిపిసి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అది 10 మార్కులు, 20 మార్కులు. ఈ కొత్త చట్టాలు పక్కన పెట్టామనుకుంటే 20 మార్కులు అక్కడ, ఓకే. తర్వాత మనకు వచ్చేసరికి ఇంకో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసేది ఏంటంటే ఫ్యామిలీలో ఒకటి 8 మార్క్స్ వస్తుంది. అంటే 28 మార్క్స్. తర్వాత మీకు వచ్చేసరికి లా ఆఫ్ కాంట్రాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్, ప్రాపర్టీస్ లా అనేది ఇది ఒక 8 మార్క్స్ ఉంది. అంటే 36 మార్క్స్ ఇక్కడ వచ్చినాయి. సో మిగతా మార్క్స్ ఎక్కడంటే లా ఆఫ్ టోట్ ఒక 5 మార్క్స్, అంటే 41 మార్క్స్. ఈ 4 టాపిక్స్ మీరు చదువుకుంటే 41 మార్క్స్ అనేది మీకు కంపల్సరీగా మీరు గెయిన్ చేయగలుగుతారు. ఈ 41 మార్క్స్తో పాటు ఈ ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 5 మార్క్స్ వరకు పాత చట్టాలే ఉండొచ్చు మ్యాక్సిమం. సో ఇంతవరకు చదువుకుంటే మీరు ఆల్మోస్ట్ 60 మార్క్స్ అనేది గెయిన్ చేయవచ్చు. సో ఇది సిలబస్ వాళ్ళు రిలీజ్ చేసింది. ఇది ఇంకా నాకు తెలిసి ఇది ఏమన్నా చేంజ్ అవ్వచ్చేమో అనుకున్నాం, కానీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అందులో ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్, అంటే ఇప్పటివరకు కూడా ఎక్కడా లేదు, ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ని కూడా మనల్ని సుప్రీంకోర్టు అనేది అలౌ చేసింది బార్ కౌన్సిల్ ఎగ్జామ్ రాయడానికి. రీసెంట్గా వేసిన కేసుని బట్టి సుప్రీంకోర్టు అలౌ చేసింది. సో ఇప్పుడు అలౌ చేసినప్పటి నుంచి ఏంటంటే అక్కడ పాయింట్ ఈ ఫైనల్ ఇయర్ లా స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఎలా అప్లికేషన్ ఇచ్చారనేది మనం చూద్దాం ఒకసారి. సో అప్లికేషన్లోకి వెళ్తే ఒకసారి ఇది అప్లికేషన్ లాగిన్. సో రిజిస్ట్రేషన్ లింక్ ఫర్, మీరు చూడండి దగ్గరగా, రిజిస్ట్రేషన్ లింక్ ఇంటూ ఏఐబి 19th. ఒకసారి ఇది ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంది. సో యూజర్ లాగిన్, ఒకవేళ ఇంతకుముందు పాత అంటే రిపీటెడ్గా అంటే లాస్ట్ టైం రాసిన మళ్ళీ రాస్తే వాళ్ళకి ఆల్రెడీ ఈ లాగిన్ క్రెడిషన్కు రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ హియర్ అని కొడితే ఎవరైతే న్యూ అప్లికెంట్ ఉంటారో వాళ్ళు పెట్టుకోవచ్చు. ఒకవేళ లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్నీ పూర్తిగా ఫిల్ చేయని వాళ్ళకి ఏంటంటే అప్పుడు లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫిల్ చేసుకుంటారు. ఇక్కడ సపోజ్ నేను నార్మల్గా ఒక పేరు ఇస్తున్నాను, ఏదో సంథింగ్ ఒక నా నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నాను, మహేంద్ర సంథింగ్ ఒకటి ఎంటర్ చేస్తాను. అప్లికేషన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను మీకు. మహేంద్ర
అండ్ మొబైల్ నెంబర్ సంథింగ్ 9912415679 ఇది ఒక నెంబర్ ఇచ్చాను 15679. సో ఈమెయిల్ అడ్రస్ ఒక ఈమెయిల్ అడ్రస్ కూడా ఇస్తున్నాను. ఇది రిజిస్ట్రేషన్కి. తర్వాత అప్లికేషన్ ఏమిటి అనేది చూపిస్తాను మీకు. Hyderabad@spice SLN2 and travels something gmail.com. ఓకే, పాస్వర్డ్ ఏదో అడిగాడు, పాస్వర్డ్ ఒకటి పెట్టేద్దాం మనము. M12345 ఏదో సంథింగ్ ఒకటి పెట్టాం. 123456 ఓకే. ఈ పాస్వర్డ్ 123456. సో పాస్వర్డ్ పెట్టాం, కంటిన్యూ కొట్టేసాం. ఇప్పుడు ఈ మొబైల్ వెరిఫికేషన్ జరుగుతాయి. ఈ మొబైల్ వెరిఫికేషన్ తర్వాత మీకు ఓటీపీ వెరిఫికేషన్ వస్తుంది కాబట్టి ఆ ఓటీపీ వెరిఫికేషన్ మనం ఎంటర్ చేద్దాము. ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. 814362 ఈ మొబైల్ వెరిఫికేషన్ 814362 మొబైల్ వెరిఫికేషన్. ఇది వెరిఫైడ్ ఓటీపీ. ఇప్పుడు మెయిల్ కూడా ఉంటుంది. మెయిల్ కూడా మనం చెక్ చేసుకుంటే ఇందులో వచ్చిందా, ఇందులో రాలే. ఓకే, ఇంకో మెయిల్ ఉంది. నో సారీ ఇది ఈమెయిల్కి వచ్చి ఉంటుంది నాకు తెలుసు. సో ఈ మెయిల్ మనం చెక్ చేసుకుంటే, మెయిల్ ఒకసారి మీ మెయిల్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఈ పాస్వర్డ్ అడుగుతుంది. అయితే మన ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురమైన అదే వార్త. మన అదే ఇందాక చెప్పాను కదా, ఫైనల్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్స్ కూడా అలౌ చేస్తుంది అని సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది పాస్ అయిందని చెప్పేసి. సో ఈ ఫైనల్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్స్, ఫైనల్ సెమ్ రాసే స్టూడెంట్స్ కూడా ఇక్కడ బీసీఐ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్ అనేది ఇయర్ ఎండింగ్ వస్తుంది. సో ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక పిటిషన్ అనేది దాఖలైంది. ఈ పిటిషన్ వేసిన తర్వాత చంద్రచూడ్ అంటే CJY చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా CJI గారు వాళ్ళ బెంచ్ అనేది మనకి, సో ఎవరైతే ఫైనల్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా అలౌ చేయండి అని చెప్పేసి మనకి బీసీఐకి సూచించడం జరిగింది. బీసీఐ కూడా సో నిన్న అనుకుంటా నిన్న వచ్చింది. సో ఎస్టర్డే ఇచ్చిన ప్రెస్ మీట్లో కానీ దాంట్లో సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఈ AIB 19 ఎగ్జామ్కి రిలీజ్ చేయడం జరిగింది. సో అయితే వీళ్ళకి ఏం చదవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. మొత్తం బేర్ యాక్ట్స్ అనేది మీరు తీసుకోండి ఒక సెట్. మన ఎగ్జామినేషన్ సెంటర్లోకి బేర్ యాక్ట్స్ మాత్రమే ఎలా ఉంటుంది. మీరు ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు AIB. ఒకసారి మీరు చూస్తే చూడండి, ఇక్కడ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి అలౌడ్ టు క్యారీ కాపీస్ ఆఫ్ బేర్ యాక్ట్ అండ్ డౌన్లోడెడ్ కాపీస్ ఆఫ్ యాక్ట్స్ అని చెప్పేసి అని ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా బుక్ సెంటర్లో కానీ ఎక్కడైనా ఉంటాయి బేర్ యాక్ట్స్ ఉంటాయి, అవి తీసుకోండి అన్నిటికి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా వచ్చిన 3 చట్టాలు కూడా BNSS కానీ ఈ 3 చట్టాలను కానీ మీరు కూడా అవి కూడా బేర్ యాక్ట్స్ తీసుకొని వెళ్ళండి. సో ఇన్ కేసు బాగా ఈ కొద్ది టైంలోనే మీరు ఇండెక్స్ బాగా చదువుకోండి. ఇండెక్స్ బాగా చదువుకుంటే మీరు బుక్ ఎలా ఓపెన్ చేయాలి, ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఉంటుంది. సో దయచేసి కూడా ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. మనకున్న 3 అవర్స్ టైము, 100 మార్క్స్ క్వశ్చన్. ఈ 3 అవర్స్లో మీరు 100 మార్క్స్ ఎంత ఈజీగా పెట్టేయచ్చు అంటే ABCDలు పెట్టుకునేవాడు ఈజీగా పెట్టేస్తాడు. కానీ మనకి అక్కడ బుక్ చూసి రైట్ ఆన్సర్ పెట్టాలి అనుకున్నాడు మాత్రం కొద్ది టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఏ సెక్షన్ ఎక్కడ ఉండేదని ఎత్తుక్కోవడానికి మనకు టైం సరిపోద్ది. మనకు కావాల్సింది స్పీడ్నెస్. ఆ స్పీడ్నెస్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీరు క్వాలిఫై అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది మీకు చూపిస్తున్నట్టు అక్కడ మీరు ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టింది. ఆ వెబ్సైట్లో మీరు గమనిస్తే ఓన్లీ బేర్ యాక్ట్స్ మాత్రమే అలౌ చేస్తారు. మిగతా ఏ బుక్స్ కూడా మీరు ఎలాంటి కాపీస్ కూడా అలౌ చేయరు. ఈ బేర్ యాక్ట్స్ మాత్రం మీరు తీసుకెళ్ళొచ్చు. Let's go. అయితే ఇప్పుడు నేను మీకు చూపించినట్టుగా బేర్ యాక్ట్స్ వరకు తీసుకెళ్ళొచ్చు అని చెప్పాను కదా. బేర్ యాక్ట్స్ వరకు తీసుకెళ్ళి మనం ఎగ్జామ్ హాల్లో అపేర్ అవ్వచ్చు. ముందుగా ఒక రోజు ముందుగానే మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు ఏందని తెలుసుకోండి.
సో మనకున్న ఈ టైంలో ఈ 1 మంత్‌లో ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేసుకొని మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేస్తే అయ్యే అవకాశాలున్నాయి. ప్రీవియస్ పేపర్లు ఎందుకు చెప్తున్నానంటే మనకున్న ఈ సెక్షన్లు ఇయన్నిటి చదువుకోవాలంటే మనకి సంవత్సరాల తరబడి కూడా టైం పట్టొచ్చు. సో ప్రీవియస్ పేపర్లు చదివితే మ్యాక్సిమం ఆఫ్ ది క్వెషన్స్ అందులోంచి రావచ్చు. మనకి క్వాలిఫైడ్ మార్క్స్ కూడా 45% అని ఉంది. 45% ఓబీసీ, ఓసీ వాళ్ళకి అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40% అని పెట్టారు కాబట్టి సో నార్మల్‌గా మనీ ఎడ్యుకేషన్ లెవెల్‌లో ఎంతవరకు ఉందో అంతవరకే ఇచ్చారు. ఇంతకుముందు కూడా 35 మార్క్స్ మన రెగ్యులర్ స్టడీస్‌లో అలాగే అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా ఒక 5 మార్క్స్ అట్లా ఎక్స్టెండ్ చేశారు. అంతకంటే ఏం లేదు. సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీరు అందరూ కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలున్నాయి. సో ఇంకా ఫీజు విషయానికొస్తే ఓబీసీ క్యాండిడేట్‌కి 3,500, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి 2,500 అనేది నిర్ణయించడం జరిగింది బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎగ్జామ్ అనేది నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఈ బీసీఐకి సో 3,500 అనేది చాలా ఎక్కువ ఫీజు. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. సో ఫీజులు తగ్గిస్తే చాలా బాగుండేదనేది నా యొక్క చిన్న అభిప్రాయము. సో ఎందుకంటే ఇప్పుడు డబ్బులున్నోళ్ళు ఎలాగో కడతా ఉంటారు, మనీ ఉన్నోళ్ళు. 3,500 ఒక ఎగ్జామ్ కడుతున్నామంటే అసలుకి నాకు తెలిసి ఇండియా లెవెల్‌లో ఆ ఎగ్జామ్ కట్టేది ఇదే హైయెస్ట్ ఫీజ్ అని నేను అనుకుంటున్నాను. సో మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలు ఏమన్నా ఎప్పుడైనా ఆ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఇంత ఫీజు అయితే ఎక్కడ కలెక్ట్ చేయలేదు. సో ఒక బీసీఐ మాత్రమే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాత్రమే ఇంత ఫీ స్ట్రక్చర్ అనేది 3,500 అనేది పెట్టడం జరిగింది. ఒక ఎగ్జామ్ 3,500 పెడుతున్నారంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా 100 రూపీస్ మాత్రమే పర్ ఎగ్జామ్ పెడుతుంది. అందులో 900 గవర్నమెంట్ పోస్టులు రిలీజ్. ఇది కూడా ఒక మనకు ప్రొఫెషనల్ టెస్ట్ లాంటిది ఒకటి. ప్రొఫెషనల్గా మనం డెవలప్ అవ్వడానికి ఒక ఎంట్రీ పాస్ లాంటిది ఏఈబీ అనేది, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది. దయచేసి కూడా ఎవరు కూడా మీ చిన్న చిన్న మిస్టేక్లు అనేది కూడా అప్లికేషన్ పెట్టడంలో కానీ ఎగ్జామ్ రాసే టైంలో కూడా మీరు చాలా చిన్న తప్పులు కూడా చేయొద్దు. ఈ తప్పులు చేయకుండా ఉండాలంటే మార్క్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్క్ ప్రాక్టీస్ అంటే ప్రీవియస్ ఓల్డ్ పేపర్స్ తీసుకొని మీరు ఒక కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ టైంకి మీరు మిస్టేక్స్ అనేవి చేయరు. ముందు కొత్తగా వచ్చి ఈ ఫైనల్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈ ఎగ్జామ్ ఎలా జరిగింది ఏంటి అనేది తెలియదు. ఆల్రెడీ రాసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో కంపల్సరీగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు ఏంటంటే మీ యొక్క నేము, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది అది. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు కంపల్సరీగా మీరు చాలా జాగ్రత్తగా బబుల్ చేయండి. సో మీకు జరిగే ఎగ్జామ్ మొత్తం కూడా ఆఫ్లైన్ ఎగ్జామే జరుగుద్ది, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు ఇది. సో ఈ బబులింగ్ ఉంటుంది. బబులింగ్ ఉన్నప్పుడు ఈ బబులింగ్ చాలా జాగ్రత్తగా చేస్తేనే మీరు క్వాలిఫై అవుతారు, లేకపోతే లేదు. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ యొక్క సిగ్నేచరు, మీ యొక్క నేమ్ అనేది ఎగ్జామ్ సెంటర్లో ఎంటర్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే, ఏఐబీ గురించి 19 గురించి మాట్లాడుకుంటే, ఏఐబీ 18th పేపర్ అనేది చాలా టఫ్ వచ్చిందని ఆల్రెడీ ఒక పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో ఇచ్చారు. అది అప్పుడు మనం చీఫ్ జస్టిస్ గారు చదువుకొని వస్తే మంచిగా క్వాలిఫై అవుతారు, చిన్న వాటికి పిటిషన్ దేనికని చెప్పేసి ఆ పిటిషన్ కూడా కొట్టేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక రెండో టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఏఐబీలో జరగబోయే 19th కొత్త చట్టాలు యాడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవరు కూడా కన్ఫ్యూజ్ చేయొద్దు. కొత్త చట్టాల్లో నాకు తెలిసి మ్యాక్సిమం వచ్చేది ఏంటంటే ఏ అయితే మనకి పాత చట్టాలు ఉన్నాయో దాంట్లో రీప్లేస్మెంట్ చేసి ఇప్పుడు ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ ఉంది. సో ఎఫ్ఐఆర్ అనేది ఇంతకుముందు ఐపీసీలో ఏ సెక్షన్ కింద పెట్టేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఏ సెక్షన్ యాడ్ చేశారు, అలాంటి క్వశ్చన్లు ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో కంప్లీట్గా బీసీఐ నుంచి అయితే మనకి ఎలాంటిది ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. జస్ట్ సిలబస్ అయితే ఇచ్చారు, ఈ సిలబస్ ఉంటుంది, ఇన్ని మార్క్స్కి ఇది వస్తుంది, ఇక్కడి నుంచి వస్తాయని ప్రిపేర్ అవ్వమని. సో దానికి ఇప్పుడు అది ప్రిపేర్ అవ్వాలంటే నా యొక్క సజెషన్ ఏంటంటే ఉన్న టైంలో చాలా తక్కువ టైంలో మీరు అంత ఫాస్ట్గా ప్రిపేర్ అయ్యేదంత అయితే ఉండదు. సో మీరు ఏంటంటే ఇండెక్స్ బాగా చూసుకోండి. ప్రతి బేర్ యాక్ట్ యొక్క బుక్ ఫ్రంట్ పేజ్లో ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ మొత్తం చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. రెండోది ప్రీవియస్ పేపర్స్లో మార్క్ టెస్ట్లు అనేది ఎవ్రీ 2 hours 3 hours ప్రతి రోజు ఒక 2 hours అనేది ప్రాక్టీస్ చేయండి. సో తద్వారా మీరు ఈజీగా ఏఐబీ అనేది గెయిన్ చేయవచ్చు, ఏఐబీ అనేది క్వాలిఫై అవ్వచ్చు. సో ఎందుకు ఏఐబీ క్వాలిఫై అవ్వాలంటే ఏఐబీ క్వాలిఫై అయితేనే మీరు అన్ని కోర్టులలో వకల్తా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్కేస్ క్వాలిఫై అవ్వలేదంటే మాత్రం మీకు వకల్తా ఉండదు. జస్ట్ మీ యొక్క సీనియర్ అడ్వకేట్తో పాటు
కోర్టు వరకు వెళ్ళేసి వాయిదాలు తీసుకొని రావడం తప్ప అంతకన్నా వేరే ఆప్షన్ అయితే లేదు మీకు. సో ఇదే మీరు కానీ బీసీఏ కండక్ట్ చేసి ఏఐబీ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయితే మీరు కూడా మీ దగ్గరికి వచ్చే క్లయింట్లకి మీరు ఒక ఒకళ్ళతో తీసుకొని మీరు కూడా చేసుకోవచ్చు, ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్లకి. సో ఈ జూనియర్ అడ్వకేట్ల కోసం ఇది కండక్ట్ చేస్తున్నారు. సీనియర్స్కి ఆల్మోస్ట్ 5 years 7 years దాటిన వాళ్ళకి, అంటే పర్టికులర్గా ఒక ఇయర్ నుంచి బిఫోర్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఒకళ్ళతో తీసుకుంటారు. ఈ మధ్య రీసెంట్గా మనకి క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఏఐబీ రాయాల్సి ఉంది. ఏఐబీ రాస్తేనే మీరు ఒకళ్ళతో తీసుకోవాలి. ఒకళ్ళతో తీసుకుంటేనే మీరు ఒక మంచి లాయర్ అని అనిపించుకోవచ్చు. ఒకళ్ళతో తీసుకుంటేనే కదా మీ యొక్క క్లయింట్కి న్యాయం చేయగలరు. సో మీ దగ్గరికి వచ్చిన క్లయింట్ని వేరే లాయర్ దగ్గర పంపించడం కంటే మీ దగ్గరికి వచ్చిన లాయర్ని మీరే కేసు తీసుకుని టేకప్ చేసుకుంటే మీ యొక్క హ్యాపీగా మీ యొక్క వచ్చిన క్లయింట్ ఓకే మన లాయర్ మంచిగా చేస్తున్నాడు అనుకుంటారు. సో ఇకపోతే మీ ఏఐబీ అనేది సో చాలా నాకు తెలిసి ఇంతకుముందు కంటే కొంచెం టఫ్గానే ఉండొచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ కొత్త చట్టాలు కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ కొత్త చట్టాల వల్ల కూడా మనకి ఈ సిలబస్లో యాడ్ చేశారు. మొన్నటి వరకు లేదు అనుకున్నాం కానీ కొత్త చట్టాలు కూడా యాడ్ చేశారు. ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ వచ్చింది కూడా ఈ రీసెంట్గా కాబట్టి ఈ మొత్తం చదివి మళ్ళీ పాత సిలబస్ ఈ సిలబస్ అనేసరికి చాలా స్ట్రెస్ స్ట్రగుల్ కూడా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో మన బీసీఐని నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఈ సంవత్సరానికి ఈ యొక్క కొత్త చట్టాలను తీసేసి పాత సిలబస్ని యాడ్ చేయాలని ఉంచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు కండక్ట్ చేసే ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్కి ఈ కొత్త సిలబస్ని కూడా యాడ్ చేస్తే వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్గా ఉంటారు కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొత్తగా లా పాస్ అయిన ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీని గురించి కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు ఎట్లా ఏంటి అనేది. సో చాలా వరకు ఈ చట్టాల గురించి అందరికీ తెలియదు. అందరికీ బయటికి ఒక న్యూస్ పేపర్లో చూసారే తప్ప పూర్తి ఈ సెక్షన్లు ఏంటి దేనికి అనేది ఇంకా చాలా వరకు చాలామంది లాయర్లు కానీ చాలామంది జడ్జిలు కూడా నేర్చుకోవాల్సిన టైం ఉంది. అలాంటి టైంలో ఈ మన యొక్క ఏఐబీ ఎగ్జామ్లో యాడ్ చేస్తే అందరూ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో దయచేసి ఈ సంవత్సరం ఈ యొక్క 3 చట్టాలను కూడా తొలగించి పాతయే మన కంటిన్యూ చేసేలా ఉంటే అది కొంచెం ఏఐబీ రాస్తున్న క్యాండిడేట్స్కి కొంచెం ఒక ఫ్రీ రిలీఫ్గా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో దయచేసి ఈ సంవత్సరానికి పాత చట్టాలు పాత పీనల్ కోడ్స్ మాత్రం యాడ్ చేయాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు కొత్త చట్టాలు చదివి ఎంత చేసేలోపు అది క్వాలిఫై అవుతాడో లేదో కూడా తెలియదు. సో ఇందులోనే మనకు హైయెస్ట్ మార్క్స్ 30 మార్క్స్ వరకు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ సంవత్సరానికి ఈ బిఎన్ఎస్లు బిఎస్ఎస్లు ఈ కొత్త భారతీయ చట్టాలు మాత్రం కొద్దిగా తొలగించేసి పాత సిలబస్నే ఉంచాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొత్త చట్టాలు అనేది నా తెలియదు ఇంతవరకు ఇప్పుడు ఉన్న సీనియర్ లాయర్లు కూడా మొత్తం కంప్లీట్గా ఎవరు కూడా ఇంకా చదవలేదు అది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్లో మీరు యాడ్ చేయడం వల్ల కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. 1 month ఉన్న టైంలో కొంచెం బాగా కష్టపడి క్వాలిఫై అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ రిక్వెస్టెడ్ టు ద బీసీఐ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేసుకుని ఇంతంత ఫీజులు పెట్టడం వల్ల కూడా చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఆ ఫీజుల వల్ల కూడా కొంతమంది ఇప్పుడు ఒక 3,500 ఫీజు పే చేస్తున్నారు. 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు ప్రాసెస్కి ఒక 200 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. మొత్తం 3,700 రూపాయలు. అంటే ఒక పర్సన్ సాధారణ జీవితం ఒక నెల హాస్టల్లో ఉంటే ఎంత, అంటే ఒక నెల మొత్తం కూర్చొని తింటే నెల మొత్తం హాస్టల్లో కూర్చొని తింటే ఎంత ఖర్చు అవుద్దో అంత ఖర్చు మనం బీసీఐకి పే చేయాల్సి వస్తుంది. డబ్బులున్న సీనియర్ ఇంతమంది లాయర్లు అంటే పే చేస్తారు. కొత్తగా వచ్చే వాళ్ళంతా కూడా సో కొంతవరకు మధ్యతరగతి కుటుంబాల నుంచి వస్తుంటారు కాబట్టి కొంచెం ఫీజులు తగ్గిస్తే అది అందరికీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నా స్మాల్ రిక్వెస్ట్ టు ద బీసీఐ. ఈ బీసీఐకి నా ఒక చిన్న రిక్వెస్ట్. మనకు లాస్ట్ టైం కూడా మనకి బార్ కౌన్సిల్ ఎన్రోల్ అవ్వాలి అంటే కొంత ఫీజులు కూడా తగ్గించడం జరిగింది. సో పర్టికులర్ ఇంత ఫీజు పెట్టాలని. అట్ ద సేమ్ టైం ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా ఫీజులు తగ్గిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను మనవి చేసుకుంటున్నాను. సో మీ అందరికి కూడా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీరు కూడా ఒకరితో తీసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోలు మీరు మన యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. సో ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది తప్ప అందులో నేను చేసే ఈ యూట్యూబ్లో కూడా ఎలాంటి కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ కూడా యూజ్ చేయను. సో మీకు ఉపయోగపడేది మీ గురించి మీరు తెలుసుకుంటారు, మీకు తెలిసిన లా గురించి మీరు తెలుసుకుంటారు ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు పెడుతున్నాను. సో అందరూ కూడా ఏఐబీ టైంలోపు అప్లై చేసుకోండి. మనకు ఆల్మోస్ట్ 25th అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇచ్చిండు. 28th పేమెంట్ లాస్ట్ డేటు. అండ్ 30th అనేది మళ్ళీ మీరు అప్లికేషన్ మాడిఫై చేసుకోవడానికి ఇచ్చారు. ఇప్పుడు కొత్త సెంటర్ విజయవాడ కూడా ఇచ్చారు కాబట్టి మీకు ఏది దగ్గర ఉంటే అది తీసుకొని పెట్టుకోండి. అంతే తప్ప దూరం పోయినంత మాత్రాన ఎక్కడ ఏదో జరగదు. ఇప్పుడు ఒక ప్లేస్ మీద విజయవాడ పర్సన్ తిరుపతి వెళ్ళి రాసినంత మాత్రాన వాడు క్వాలిఫై అవ్వాలి, హైదరాబాద్ వచ్చినంత వరకు రాసినంత వరకు క్వాలిఫై అవుతారనేది ఏం లేదు. మీ టాలెంట్ మీ యొక్క రాసే విధానాన్ని బట్టే ఉంటుంది. థ్యాంక్ యూ.